మహబూబ్ నగర్ జిల్లాలో గత 3 రోజుల పాటు జరుగుతున్న రైతు పండుగ అంటే 1 year సెలబ్రేషన్స్ కోసం రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో అంటే రాబోతున్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు రేపు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే తన సొంత జిల్లాకు రేపు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు చెప్పండి. రేపు తను వస్తున్నారు, 3 రోజుల పాటు రైతు పండుగ సాగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? రేపు మనకి అంటే 3 రోజుల రైతు పండుగ రేపు ముగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు వీక్షిస్తున్నారు. అంటే పొద్దునంతా ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ ఎగ్జిబిషన్ సందర్శించడము, రైతులతో ఇంటరాక్షన్, అదే విధంగా బహిరంగ సభలో పాల్గొనడం అనేవి ఉంటాయి. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఎలాంటి ఏమైనా వరాలు రేపు అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనకి. నిన్న ఈ రోజు మంత్రులు పర్యటించారు, ఎట్లా అనిపించింది వాళ్ళంతా ఇక్కడ వచ్చి పర్యటించినప్పుడు? రైతుల్లో లేని అవగాహన రైతులకు కల్పించడంలో గానీ ఎట్లా సక్సెస్ అయింది అధికారులు కావచ్చు, ఇక్కడ నేతలు కావచ్చు? అంటే ఇక్కడ మీరు చూస్తే దాదాపు 150 స్టాల్స్ ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి కానీ అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలే. కొత్త ఉత్పత్తులు, తర్వాత కొత్త యంత్రాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. క్యాటిల్ కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా వెనకాల కాన్ఫరెన్స్ హాల్లో మనకి కంటిన్యూస్ గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రైతులకి శిక్షణ కార్యక్రమాలు, తర్వాత బెస్ట్ ఫార్మర్స్ తో ఎక్స్పీరియన్స్ షేరింగ్, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ రైతులు స్పందన కూడా చాలా బాగుంది. వాళ్ళకి అన్ని ఉపయోగపడే అంశాలే కాబట్టి రేపు ముందు మన జిల్లాలో రైతు సంక్షేమానికి కానీ వ్యవసాయ అభివృద్ధికి కానీ పనికొచ్చే అంశాలు కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంటే దీన్ని నిర్వహించే అవకాశం మన ఉమ్మడి జిల్లాకి వచ్చినందుకు చాలా సంతోషంగా. తెలంగాణ ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ రైతు ప్రదర్శన అయితే పెద్ద ఎత్తున మనం చేస్తున్నాము. వారు తరలి వచ్చి ప్రదర్శనలో పాల్గొంటే కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, తర్వాత కొత్త పద్ధతులు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. వాటిని తిరిగి వెళ్ళి మన ప్రాక్టీస్ చేయొచ్చు, అంటే వ్యవసాయంలో ఆ పద్ధతులు పాటించవచ్చు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రైతు వేదికల్లో కూడా వీటికి సంబంధించిన వీడియోస్, తర్వాత డెమాన్స్ట్రేషన్స్ అవి చేసి ఈ పద్ధతులని అవలంబించే రైతులకి ప్రోత్సాహం అందించడం అనేది జరుగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజనం ఎటువంటి మీరు అధికారులకు కావచ్చు, టీచర్లకు కావచ్చు, మీరు ముందుగా ఎటువంటి వాళ్ళకు ఆదేశాలు జారీ? ఇప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం జిల్లాలో 2 టాస్క్ ఫోర్సులు టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక టీమ్ కి మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు నేతృత్వం వహిస్తున్నారు. ఇంకొక టీమ్ కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ లో కూడా మన జిల్లా అధికారులు, కన్సర్న్ అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఎంఎన్హెచ్ఓ గారు, డిఓ గారు, ఇట్లాగా అందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా కంటిన్యూస్ గా ఈ మన పాఠశాలల్లో కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీ వీటన్నిటిలో కూడా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ పరిశీలించడం గానీ, చర్యలు తీసుకోవడం గానీ జరుగుతుంది. ముఖ్యంగా కిచెన్ శుభ్రంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కిచెన్ లో పరిశుభ్రత పాటించడం, తర్వాత వాషింగ్ ఏరియా వేరే పెట్టుకోవడం, తర్వాత ఇప్పుడు బియ్యం ఉంటుంది అంటే స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. గోడకి ఆనించి బియ్యం బస్తాలు పెట్టేస్తారు. వాడేటప్పుడు ఫస్ట్ వచ్చిన బస్తాలు తీసి వాడాలి, కొత్తగా వచ్చినవి వాడుతారు. ఇట్లాంటి కొన్ని మనం ఆల్రెడీ గైడ్ లైన్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఇచ్చారు. మనం కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అట్లాగే బియ్యం కడిగేటప్పుడు కొంచెం ఏమీ లేకుండా బాగా మంచిగా కడగడము, కూరలు కడిగేటప్పుడు మంచిగా కడగడము, తర్వాత వండిన వాటిలో మీద మూతలు పెట్టుకోవడము, మళ్ళీ ఏమైనా పడకుండా, ఇట్లాంటివి ప్రతి అంశం కూడా డీటెయిల్ గా చెప్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయాక మొత్తం ఫోకస్ అంతా కూడా దాని మీదే పెట్టి ఒకసారి మొత్తం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత కేజీబీవీ ప్రిన్సిపల్స్, రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్స్ అందరినీ పిలిచి, అంటే వాళ్ళకి ఆల్రెడీ 2-3 సార్లు మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది.
ఒక పెద్ద ఎత్తున ఓరియంటేషన్ ఇవ్వడము, వాళ్ళకి అలర్ట్ చేయడము, ఈ తర్వాత ఈ టాస్క్ ఫోర్సులు తిరగడం. ఇప్పటికే మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషల్ అధికారులు రోజు ఏదో ఒక స్కూల్ విజిట్ చేయడము, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడము అనేది స్టార్ట్ చేశారు. అది కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇంకా ఇంటెన్సివ్ గా మానిటర్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, రైతులకు వరాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆశాభావం వ్యక్తం జరిగింది. మరొక విషయం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు మధ్యాహ్న భోజనంలో ఎలాంటి అంటే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే వాళ్ళంతా అస్వస్థకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అధికారులు ఉపాధ్యాయులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదంటూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్నగర్ నుంచి మధు.